ఓం శాంతి 14/3/2025 మధురమైన పిల్లలు, మీ ముఖం సదా సంతోషంగా ఉండాలి. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. ఈ సంతోషం ముఖంలో ప్రకాశిస్తూ ఉండాలి. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీ యొక్క ముఖ్యమైన పురుషార్థం ఏమిటి? జవాబు: మీరు శిక్షల నుండి విముక్తులయ్యే పురుషార్థాన్నే చేస్తూ ఉంటారు. దీని కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. దీని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. మీరు ప్రేమగా స్మృతి చేసినట్లయితే ఎంతో సంపాదన జమ అవుతూ ఉంటుంది. ఉదయమే లేచి స్మృతిలో కూర్చున్నట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. జ్ఞాన విషయాలు బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు నోటి ద్వారా పనికిరాని విషయాలేవీ మాట్లాడకూడదు. పాట: మిమ్మల్ని పొంది మేము. ఓం శాంతి. పాటను వినే సమయంలో కొందరికి దాని అర్థమవుతుంది మరియు ఆ సంతోషం కూడా కలుగుతుంది. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. భగవంతుడు మనకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. కాని అంతటి సంతోషం ఇక్కడ ఏ ఒక్కరికో ఉంటుంది. ఆ స్మృతి స్థిరంగా నిలవదు. నేను తండ్రికి చెందినవాడిగా అయ్యాను. తండ్రి నన్ను చదివిస్తున్నారు. ఈ నష ఎక్కనివారు ఎంతోమందున్నారు. ఆ సత్సంగాలు మొదలైన వాటిలో కథలు వింటారు. వారికి కూడా సంతోషం కలుగుతుంది. ఇక్కడైతే తండ్రి ఎంత చక్కని విషయాలను వినిపిస్తారు. తండ్రి చదివిస్తున్నారు మరియు తర్వాత విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. కావున విద్యార్థికి ఎంత సంతోషం ఉండాలి. ఆ భౌతికమైన చదువులు చదివేవారికి ఎంత సంతోషమైతే ఉంటుందో ఇక్కడి వారికి అంత సంతోషం ఉండదు. బుద్ధిలో కూర్చోదు. తండ్రి అర్థం చేయించారు. ఇలాంటి పాటలను 4-5 సార్లు వినండి. తండ్రిని మర్చిపోవడంతో ఇక పాత ప్రపంచం మరియు పాత సంబంధాలు కూడా గుర్తుకొచ్చేస్తాయి. అలాంటి సమయంలో ఈ పాటలు వినడం ద్వారా కూడా తండ్రి స్మృతి వచ్చేస్తుంది. తండ్రి అని అనడంతో వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది. మొత్తం విశ్వమంతటికీ యజమానులుగా అయ్యేందుకు మీరు శివ్ బాబా ద్వారా చదువుకుంటారు. మరింకేం కావాలి? ఇటువంటి విద్యార్థికి లోపల ఎంత సంతోషం ఉండాలి. రాత్రింబవళ్లు నిద్ర కూడా దూరమైపోవాలి. విశేషంగా నిద్రను విడిచిపెట్టి కూడా ఇటువంటి తండ్రిని మరియు టీచర్ను స్మృతి చేస్తూ ఉండాలి. ఆ నషలోనే లీనమైపోయిన వారిలా ఉండాలి. ఓహో, మాకు తండ్రి ద్వారా విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. కాని మాయ స్మృతి చేయనివ్వదు. మిత్ర సంబంధికులు మొదలైన వారి స్మృతి కలుగుతూ ఉంటుంది. వారి చింతనే నడుస్తూ ఉంటుంది. పాత కుళ్ళిపోయిన చెత్త ఎంతో మందికి గుర్తుకొస్తూ ఉంటుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు అని తండ్రి ఏదైతే చెప్తున్నారో ఆ నష వారికెక్కదు. స్కూల్లో చదివేవారి ముఖం సంతోషంగా ఉంటుంది. ఇక్కడ భగవంతుడు చదివిస్తున్నారు. ఆ సంతోషం ఏ ఒక్కరికో ఉంటుంది. వాస్తవానికి సంతోషం యొక్క పాదరసం బాగా ఎక్కి ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది మర్చిపోతారు. ఇది గుర్తున్నా సంతోషం ఉంటుంది. కాని గతం యొక్క కర్మభోగం కూడా ఎలా ఉందంటే ఇక అసలు తండ్రిని స్మృతే చేయరు. వారి ముఖము మళ్లీ ఆ చెత్తవైపుకే వెళ్తుంది. బాబా ఈ మాట అందరి విషయంలోనూ అనటం లేదు, నంబర్వారుగా ఉన్నారు. ఎవరైతే తండ్రి స్మృతిలో ఉంటారో వారు మహాన్ సౌభాగ్యశాలులు. భగవంతుడు బాబా మనల్ని చదివిస్తున్నారు. ఏ విధంగా ఆ చదువులో ఫలానా టీచర్ మమ్మల్ని బ్యారిస్టర్గా తయారు చేస్తున్నారు అని ఉంటుంది కదా, అలా ఇక్కడ మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు. భగవాన్ భగవతీలుగా తయారు చేయడానికి. కావున ఎంత నష ఉండాలి.
వినే సమయంలో కొందరికి నష ఎక్కుతుంది, మిగిలిన వారైతే ఏమీ అర్థం చేసుకోరు. అక్కడ కేవలం గురువును ఆశ్రయిస్తారు. వారు మమ్మల్ని తోడుగా తీసుకువెళ్తారు, భగవంతునితో కల్పిస్తారు అని భావిస్తారు. కాని ఇక్కడ వీరు స్వయమే భగవంతుడు. మిమ్మల్ని తనతో మిలనం చేయించి తనతో పాటు తీసుకువెళ్తారు. గురువు భగవంతుని వద్దకు తీసుకువెళ్లాలని లేక శాంతిధామానికి తీసుకువెళ్లాలనే మనుషులు గురువును ఆశ్రయిస్తారు. ఈ తండ్రి సమ్ముఖంగా ఎంతగా అర్థం చేయిస్తారు. మీరు విద్యార్థులు, చదివించే టీచర్నైతే స్మృతి చేయండి. ఏమాత్రమూ స్మృతి చేయరు. ఇక్కడక్కండి. మంచి మంచి పిల్లలు కూడా స్మృతి చేయరు. శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగరుడు, మనకు వారసత్వాన్ని ఇస్తారు. ఇది గుర్తున్నా సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉంటుంది. తండ్రి సమ్ముఖంగా చెప్తున్నారు, అయినా ఆ నష ఎక్కదు. బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి. వినాశనమయ్యే వస్తువులను స్మృతి చేయవలసిన అవసరమేముంది? ఇక్కడ ఎవరైనా మరణిస్తే వారిని 2-4 సంవత్సరాల వరకు తలుచుకుంటూ ఉంటారు. వారి గాయనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు సమ్ముఖంగా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఎవరు ఎంతగా ప్రేమగా స్మృతి చేస్తారో అంతగా వారి పాపాలు కట్టవుతూ ఉంటాయి. ఎంతో సంపాదన జరుగుతుంది. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయండి. భక్తి కూడా మనుషులు ఉదయమే లేచి చేస్తారు. మీరైతే జ్ఞానం కలవారు. మీరు పాత ప్రపంచపు చెత్తలో చిక్కుకోకూడదు. కాని కొంతమంది పిల్లలు ఎలా చిక్కుకుపోతారంటే ఇక అడక్కండి. ఆ చెత్త నుండి బయటకు రానే రారు. రోజంతా చెత్తే మాట్లాడుతూ ఉంటారు. జ్ఞాన విషయాలు బుద్ధిలోకి రానే రావు. కొందరు పిల్లలెలా ఉన్నారంటే వారు రోజంతా సేవలో పరిగెడుతూ ఉంటారు. తండ్రి సేవను ఎవరైతే చేస్తారో వారే తండ్రికి గుర్తుకొస్తారు కూడా. ఈ సమయంలో మనోహర్ దాది సేవలో అందరికన్నా ఎక్కువగా తత్పరులై ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఈరోజు కర్నాల్ అనే చోటుకు వెళ్లారు, రేపు మరో చోటుకు వెళ్తారు. ఇలా సేవలో పరిగెడుతూ ఉంటారు. ఎవరైతే పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారో వారు సేవేం చేస్తారు? తండ్రికి ఎవరు ప్రేమనిపిస్తారు? ఎవరైతే మంచి సేవ చేస్తారో, ఎవరికైతే రాత్రింబవళ్లు సేవ యొక్క చింతే ఉంటుందో తండ్రి హృదయంపైకి కూడా వారే ఎక్కుతారు. గడియ గడియ ఇటువంటి పాటలను మీరు వింటూ ఉన్నా సరే స్మృతి ఉంటుంది. ఎంతో కొంత నష ఎక్కుతుంది. బాబా అన్నారు, ఎప్పుడైనా ఎవరికైనా ఉదాసీనత కలిగితే ఈ పాటలు వేసుకున్నట్లయితే మళ్లీ సంతోషం వచ్చేస్తుంది. ఓహో, మేము విశ్వానికి యజమానిగా అవుతాము. బాబా కేవలం నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. ఇది ఎంత సహజమైన చదువు. అందరి వద్ద ఉండాలని చెప్పి బాబా 10-12 మంచి మంచి పాటలను ఏరి ఉంచారు. అయినా కానీ మర్చిపోతారు. కొందరైతే నడుస్తూ నడుస్తూ చదువునే వదిలేస్తారు. మాయ దాడి చేస్తుంది. తండ్రి తమోప్రధాన బుద్ధిని సతోప్రధానంగా తయారు చేయడానికి ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీకు తప్పొప్పులను ఆలోచించే బుద్ధి లభించింది. ఓ పతితపావన రండి అని పిలవడం కూడా తండ్రినే పిలుస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున ఇక పావనంగా తయారవ్వాలి కదా. మీ తలపై జన్మజన్మాంతరాల భారముంది. దాని కొరకు ఎంతగా స్మృతి చేస్తారో మరియు పవిత్రంగా అవుతారో అంతగా సంతోషం కూడా ఉంటుంది. సేవైతే చేస్తూనే ఉంటారు,
కాని దాంతో పాటుగా నేను తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అన్న లెక్కను కూడా చూసుకోవాలి. స్మృతి చాట్ను ఎవరు పెట్టలేకపోతారు. పాయింట్లయితే రాస్తారు, కాని స్మృతిని మర్చిపోతారు. తండ్రి అంటారు, మీరు స్మృతిలో ఉంటూ భాషణ చేసినట్లయితే ఎంతో బలం లభిస్తుంది. తండ్రి అంటారు, నిజానికి నేనే వెళ్లి ఎంతోమందికి సహాయం చేస్తాను. ఎవరిలోనైనా ప్రవేశించి నేనే వెళ్లి సేవ చేస్తాను. సేవ అయితే చెయ్యాలి కదా. ఎవరి భాగ్యమైనా తెరుచుకునేది ఉందంటే వారికి అర్థం చేయించేవారిలో అంత తెలివి లేకపోతే నేను ప్రవేశించి సేవ చేసేస్తాను. అప్పుడు కొందరు ఎలా రాస్తారంటే, బాబాయే ఈ సేవ చేశారు, నాలోనైతే అంతటి శక్తి లేదు, బాబాయే మురళిని వినిపించారు. కొందరికేమో తమ అహంకారం వచ్చేస్తుంది, నేనంత బాగా అర్థం చేయించాను అని అనుకుంటారు. తండ్రి అంటారు, నేను కళ్యాణం చేయడానికి వారిలో ప్రవేశిస్తాను. అప్పుడు వారు బ్రాహ్మణి కంటే కూడా తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతారు. ఎవరైనా తెలివి తక్కువ వారిని పంపిస్తే, వీరికన్నా మేమే బాగా అర్థం చేయించగలము, వీరిలో గుణాలు కూడా లేవు, వీరికన్నా మా అవస్థే బావుంది అని ఎదుటివారు అనుకుంటారు. కొందరు హెడ్గా ఉంటారు, వారికి చాలా నష ఎక్కిపోతుంది. వారు చాలా ఆడంబరంగా ఉంటారు. పెద్ద వ్యక్తులతో కూడా నువ్వు నువ్వు అని సంబోధిస్తూ మాట్లాడతారు. ఆమెను దేవి దేవి అని పిలుస్తుంటే అందులోనే సంతోషపడిపోతారు. ఇలాంటివారు కూడా ఎందరో ఉన్నారు. టీచర్ కంటే విద్యార్థులు తెలివైన వారిగా అవుతారు. పరీక్షను పాస్ అయిందైతే ఒక్క బాబాయే. వారు జ్ఞానసాగరుడు. వారి ద్వారా మీరు చదువుకుని మళ్లీ చదివిస్తారు. కొందరైతే బాగా ధారణ చేస్తారు, కొందరు మర్చిపోతారు. అన్నిటికన్నా ముఖ్యమైన పెద్ద విషయం స్మృతి యాత్ర. మన వికర్మలు ఎలా వినాశనమవుతాయి? కొందరు పిల్లలు ఎటువంటి నడవడిక నడుచుకుంటారంటే ఇక అది ఈ బాబాకు మరియు ఆ బాబాకే తెలుసు. ఇప్పుడు పిల్లలైన మీరు శిక్షల నుండి విముక్తులయ్యే ముఖ్యమైన పురుషార్థమునే చెయ్యాలి. దీని కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. దీని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. కొందరు ధనం ద్వారా సహాయం చేస్తారు, దాని ద్వారా మేము షావుకారులుగా అవుతాము అని భావిస్తారు. కాని పురుషార్థమైతే శిక్షల నుండి రక్షించుకునేందుకు చేయవలసిందే. లేకపోతే బాబా ఎదురుగా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. జడ్జి కుమారుడు తప్పుడు పనులు చేస్తే ఆ జడ్జికి కూడా సిగ్గనిపిస్తుంది కదా. బాబా కూడా అంటారు, నేనెవరికైతే పాలన చేస్తున్నానో వారిని శిక్షిస్తానా? ఆ సమయంలో తలదించుకుని అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు. బాబా ఇంత అర్థం చేయించారు, చదివించారు, అయినా నేను శ్రద్ధ పెట్టలేదే. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా. వారికి అందరి జన్మపత్రి గురించి తెలుసు. ఇప్పుడైతే మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. 10 సంవత్సరాలు పవిత్రతతో నడుచుకున్న తర్వాత అకస్మాత్తుగా మాయ ఎలాంటి దెబ్బ వేసిందంటే ఇక చేసుకున్న సంపాదనంతా పోగొట్టుకున్నారు, పతితంగా అయిపోయారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు జరుగుతూ ఉంటాయి. చాలామంది పడిపోతారు. మాయ తుఫానుల్లో రోజంతా అలజడి చెందుతూ ఉంటారు. ఇక తండ్రినే మర్చిపోతారు. తండ్రి ద్వారా మనకు అనంతమైన రాజ్యాధికారం లభిస్తుంది అన్న సంతోషం ఉండదు. కామం తర్వాత మోహం కూడా ఉంది. ఇందులో నష్టోమోహులుగా అవ్వాల్సుంటుంది. పతితులపై ఏం మనసు పెట్టుకోవాలి? అయితే వారికి కూడా మేము తండ్రి పరిచయాన్నిచ్చి పైకి లేపాలి అన్న ఆలోచన ఉండాలి. వారిని ఏ విధంగా శివాలయానికి యోగ్యులుగా తయారు చేయాలి అని లోలోపల ఈ యుక్తిని రచించండి. ఇక్కడ మోహం విషయం కాదు. ఎంత ప్రియమైన సంబంధీకులైనా సరే వారికి కూడా అర్థం చేయిస్తూ ఉండండి.
ఎవరి పట్ల కూడా గాఢమైన ప్రేమ బంధం ఏర్పడకూడదు, లేదంటే బాగుపడలేరు. దయార్థ హృదయులుగా అవ్వాలి. మీపై మీరు కూడా దయ చూపించుకోవాలి, మరియు ఇతరులపై కూడా దయ చూపించాలి. తండ్రికి కూడా దయ కలుగుతుంది. నేను ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తున్నాను అన్నది చూసుకోవాలి. తండ్రికి రుజువును చూపించాలి. నేను ఎంతమందికి పరిచయాన్ని ఇచ్చాను. పరిచయం పొందినవారు కూడా రాస్తారు, బాబా, నాకు వీరి ద్వారా పరిచయం చాలా బాగా లభించింది. బాబా వద్దకు ఈ విధంగా రుజువులొస్తే అప్పుడు బాబా, అవును, వీరు సేవ చేస్తున్నారు అని భావిస్తారు. బాబా, ఈ బ్రాహ్మణి చాలా చురుకైన వారు. ఈమె చాలా మంచి సేవ చేస్తున్నారు, మమ్మల్ని బాగా చదివిస్తున్నారు అని బాబాకు రాయాలి. యోగంలో పిల్లలు ఫెయిల్ అయిపోతారు. వారికి స్మృతి చేసే తెలివిలేదు. బాబా అర్థం చేయిస్తున్నారు, భోజనం చేసేటప్పుడు కూడా శివబాబాను స్మృతి చేస్తూ తినండి. ఎక్కడికైనా తిరగడానికి విహరించడానికి వెళ్ళినప్పుడు కూడా శివబాబాను స్మృతి చేయండి. పరచింతన విషయాలను మాట్లాడుకోకండి. ఏదైనా విషయం గురించి ఆలోచనలు వచ్చినా కానీ మళ్లీ తండ్రిని స్మృతి చేయండి. అనగా కార్యవ్యవహారాలకు సంబంధించినవి కూడా ఆలోచిస్తారు, మళ్లీ బాబా స్మృతిలో నిమగ్నమైపోతారు. తండ్రి అంటారు, కర్మలైతే చేయండి, నిద్రపోండి కూడా, వాటితో పాటు స్మృతి కూడా చేయండి. తక్కువలో తక్కువ 8 గంటల వరకు చేరుకోవాలి. ఇది చివరి సమయం కల్లా సాధ్యమవుతుంది. మెల్లమెల్లగా మీ చాట్ను పెంచుతూ వెళ్ళండి. కొందరు నేను 2 గంటలు స్మృతిలో ఉన్నాను అని రాస్తారు. మళ్లీ నడుస్తూ నడుస్తూ చాట్ డీలా అయిపోతుంది. ఇక అది కూడా మాయ పోగొట్టేస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. ఎవరైతే ఈ సేవలో రోజంతా బిజీగా ఉంటారో వారే స్మృతి కూడా చేయగలుగుతారు. గడియ గడియ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉంటారు. బాబా స్మృతికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. నేను స్మృతిలో ఉండలేకపోతున్నాను అని స్వయం కూడా ఫీల్ అవుతారు. స్మృతిలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. చదువైతే చాలా సహజం. తండ్రి ద్వారా మనం చదువుకుంటాం కూడా. ఎంత ధనం తీసుకుంటారో అంత షావుకారులుగా అవుతారు. తండ్రి అయితే అందర్నీ చదివిస్తారు కదా. వాణి అందరి వద్దకు వెళ్తుంది. కేవలం మీ ఒక్కరే కాదు, అందరూ చదువుతున్నారు. వాణి రాకపోతే గోల పెడతారు. కొందరెలా ఉన్నారంటే వారసలు వాణిని విననే వినరు. అలాగే నడుస్తూ ఉంటారు. మురళి వినాలి అనే అభిరుచి ఉండాలి. ఈ పాటలు ఎంత ఫస్ట్ క్లాస్ అయినవి. బాబా, మేము మా వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము. బాబా, నేను ఎవరినైనా ఏ విధంగా ఉన్నా, ఒంటికన్నే కలిగి ఉన్నా, ఎలా ఉన్నా నీ దానినే అనంటారు కూడా. అది సరే కాని చీచీగా ఉన్నవారి నుండైతే మంచివారిగా అవ్వాలి కదా. మొత్తం ఆధారమంతా యోగం మరియు చదువుపైనే ఉంది. తండ్రికి చెందినవారుగా అయిన తర్వాత ఈ ఆలోచన ప్రతి బిడ్డకు రావాలి. నేను తండ్రికి చెందినవానిగా అయ్యాను కావున స్వర్గంలోకి తప్పకుండా వెళ్తాను. కాని నేను స్వర్గంలోకి వెళ్లి ఏమవ్వాలి అన్నది కూడా ఆలోచించాలి. మంచి రీతిలో చదువుకోండి. దైవీ గుణాలను ధారణ చేయండి. కోతిలా ఉన్నవారు కోతిలానే ఉంటే ఇక ఏం పదవిని పొందుతారు? అక్కడ కూడా ప్రజలు, నౌకర్లు మొదలైన వారంతా కావాలి కదా. చదువుకున్నవారి ముందు చదువుకోనివారు దాసీలా ఉంటారు. ఎంత పురుషార్థం చేస్తారో అంత మంచి సుఖం పొందుతారు. మంచి ధనవంతులుగా అయినట్లయితే గౌరవమూ బాగా ఉంటుంది. చదువుకున్నవారికి గౌరవం బావుంటుంది. తండ్రి అయితే సలహా ఇస్తూ ఉంటారు, తండ్రి స్మృతిలో శాంతిగా ఉండండి.
కాని బాబాకు తెలుసు, సమ్ముఖంగా ఉండేవారి కంటే దూరంగా ఉండేవారే ఎక్కువ స్మృతిలో ఉంటారు మరియు మంచి పదవిని పొందుతారు. భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది. కొందరు భక్తులు మంచి ఫస్ట్ క్లాస్గా ఉంటారు. వారు తమ గురువుల కన్నా ఎక్కువగా స్మృతిలో ఉంటారు. ఎవరైతే చాలా మంచి భక్తిని చేస్తూ ఉంటారో వారే ఇక్కడికి వస్తారు. అందరూ భక్తులే కదా. సన్యాసులు మొదలైన వారు రారు. భక్తులందరూ భక్తి చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చేస్తారు. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారు అంటే మీరు బాగా భక్తి చేశారు అని నిరూపణ అవుతుంది. ఎక్కువ భక్తి చేసేవారు ఎక్కువ చదువుతారు, తక్కువ భక్తి చేసేవారు తక్కువ చదువుతారు. ముఖ్యమైన శ్రమ స్మృతికి సంబంధించింది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి మరియు చాలా మధురంగా కూడా తయారవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే సర్వసబల్ విశ్వాసపాత్రులైన ఆజ్ఞాకారులైన పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎవరు ఎంత ప్రియమైన సంబంధికులైనా కాని వారి పట్ల మోహపు బంధం ఏర్పడకూడదు. నష్టమోహులుగా అవ్వాలి. యుక్తిగా అర్థం చేయించాలి. మీ పట్ల మరియు ఇతరుల పట్ల దయ చూపించాలి. రెండవ పాయింట్, తండ్రిని మరియు టీచర్ను ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు, విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారు అన్న నష ఉండాలి. నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి. పరచింతన విషయాలను మాట్లాడకూడదు. వరదానము. అవినాశీ ఆత్మిక రంగు యొక్క సత్యమైన హోలీ ద్వారా తండ్రి సమాన స్థితి యొక్క అనుభవీ భవ. మీరు పరమాత్ముని రంగులో రంగరించబడిన హోలీ పవిత్ర ఆత్మలు. సంగం యుగం హోలీ పవిత్ర జీవితం యొక్క యుగం. అవినాశీ ఆత్మిక రంగు అంటుకున్నట్లయితే సదాకాలం కొరకు తండ్రి సమానంగా అవుతారు. కనుక మీ హోలీ ఏమిటంటే సాంగత్యపు రంగు ద్వారా తండ్రి సమానంగా అవ్వటము. ఆ రంగు ఎంత పక్కాగా ఉండాలంటే ఇక ఇతరులను కూడా సమానంగా తయారు చేయాలి. ప్రతి ఆత్మపైన అవినాశీ జ్ఞానం యొక్క రంగును, స్మృతి యొక్క రంగును, అనేక శక్తుల రంగును, గుణాల రంగును, శ్రేష్ఠ వృత్తి, దృష్టి, శుభ భావన, శుభకామనల ఆత్మిక రంగును వేయండి. స్లోగన్. దృష్టిని అలౌకికంగా, మనసును శీతలంగా, బుద్ధిని దయార్థ హృదయం కలదిగా మరియు నోటిని మధురంగా తయారు చేసుకోండి. అవ్యక్త ప్రేరణలు. సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను అలవర్చుకోండి. సత్యత యొక్క శక్తి స్వరూపులుగా అయి నషాతో మాట్లాడండి, నషాతో చూడండి. మనం ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క అనుచరులము. ఈ స్మృతితో అయథార్థాన్ని యథార్థంలోకి తీసుకురావాలి. సత్యమును ప్రసిద్ధం చెయ్యాలి, అంతేకాని దాన్ని దాచిపెట్టకూడదు. కాని అది సభ్యతతో చెయ్యాలి. మేము శివుని శక్తులము అన్న నష ఉండాలి. శక్తులు ధైర్యం ఉంచితే సర్వశక్తివంతుడు సహాయం చేస్తారు. ఓం శాంతి.